ఒక ప్రశ్నకు సమాధానము. భారత్ బచావో భవిష్యత్ లక్ష్యం ఏంటి? మీరు ఒకవేళ భవిష్యత్తులో ఇప్పుడు మీరు కోరుతున్నటువంటి అంటే ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న చర్చలు ఇవన్నీ గనుక సక్సెస్ అయితే మీరందరూ కలిసి ఏదైనా రాజకీయ పార్టీ ఆలోచన వైపు ఏమన్నా వెళ్తున్నారా? ఈ సమాజం చట్టబద్ధంగా పరిపాలన చేయడము, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాల్సిన అవసరం ఉంది. భారత్ బచావో ఎప్పుడు కూడా ఒక సంఘం కాదు. ఒక సంఘం అయితే దానికి ఒక స్పష్టంగా దానికి ఒక వేరే లక్ష్యం ఉంటుంది. కానీ భారత్ బచావో ఏర్పడిన మొదటిసారి కూడా లేదా ఇప్పటికైనా మా అవగాహనలో ఉన్నది ఏంటి? మనుషులను మనుషులుగా సమానంగా, అసమానత లేని సమాజాన్ని, వివక్ష లేని సమాజాన్ని, దోపిడీ లేని సమాజాన్ని చట్టబద్ధ రాజ్యాంగబద్ధ పద్ధతుల్లో మాత్రమే సాధించగలుగు అవకాశం కోసం మాట్లాడుతున్నాం. మనందరం కూడా ఈ దేశంలో చట్టబద్ధ పరిధిలో మాట్లాడుతున్నాం, పనిచేస్తున్నాం కూడా. మనమేం తుపాకులు ఇప్పుడు నేను కానీ మీరు కానీ అన్యాయాన్ని ప్రశ్నించడానికి మనమేం తుపాకులు పట్టుకొని మాట్లాడతలేము. కాబట్టి ఈ దేశంలో అట్లాంటి ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన జరగడానికి వీలైన అందరినీ ఒక దగ్గరికి సమీకరించడం మాత్రమే భారత్ బచావో చేస్తుంది. వాళ్ళేమి అందరూ మా భారత్ బచావో సభ్యులు గారు. ఒక అంశంగా వాళ్ళు ఈ దేశంలో ఒక అన్యాయాన్ని, అసమానతలను, ఫాసిజం, బీజేపీ చేస్తున్న ఫాసిస్టు పాలనకు ప్రభుత్వ యంత్రాంగాలను, ఈడీని, సిబిఐని, సైన్యాన్ని, బ్యూరోక్రసీని మొత్తంగా ప్రజలందరినీ ఒక ఉన్మాద స్థితికి తీసుకుపోవడానికి వ్యతిరేకంగా వివిధ రాజకీయ భావాలు ఉన్న వాళ్ళందరూ సిపిఐ పార్టీతో కలిసి పనిచేయగలుగుతున్నాం. సిపిఐ మాతో చేస్తుంది, సిపిఎం పార్టీ చేస్తుంది, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు, లిబరేషన్ లాంటి పార్టీలు, హిందూ మత సంస్థలు, క్రిస్టియన్ మత సంస్థలు, అంబేద్కర్ రైట్ మత సంస్థలు, రకరకాల ఈవెన్ బుద్ధిస్టులు కూడా ఈ దేశంలో ప్రజలు మానవత్వాన్ని కోల్పోతున్న వాళ్ళందరికీ మానవీయ సమాజాన్ని నిర్మించడానికి పనిచేయాలనుకుంటున్నారు. వాళ్ళందరూ రాజకీయ లక్ష్యాలు ఉన్నోళ్ళు గారు. వాళ్ళందరికీ ఒకే లక్ష్యం ఉండదు. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో పాల్గొనడం, ఎమ్మెల్యేలు కావడం ఉన్నది. కానీ మేమంతా పనిచేస్తున్న వాళ్ళం. ఒక బుద్ధిస్టుకు ఏముంటుంది, ఒక క్రిస్టియన్ మిషన్ ఒక ఫాదర్కి ఏముంటుంది, ఒక హిందూ మత సంస్థలకు చెందిన సాధారణ హిందూ పూజా విధానాలు మాత్రమే, రాజకీయాలు లేని హిందూ మత పెద్దకి ఏముంటుంది? ఈ సమాజం ప్రశాంతంగా బ్రతకాలని ఉంటుంది. తనకు తోచింది తను చెప్పుకుంటూ మనుషులను వాస్తవంగా ఏ మతమైన ఏంటంటే మనుషులను ఒక ఆర్డర్లో పెట్టడానికి తొలి దశలలో వస్తుంది. అంటే మనుషులందరినీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జీవనించడానికి లేదా ప్రజలకు సాటి మనుషులకు ఇబ్బంది కలగకుండా ఒక డిసిప్లిన్లో పెట్టడానికి తొలి దశలలో అంటే మనం చూడండి, మీరు చిన్నప్పుడు మీరు బహుశా తుఫాన్లు, పిడుగులు పడుతున్నప్పుడు సాధారణంగా ఏదో ఒకటి ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు, భయపడుతున్నప్పుడు ఏదో దండకం, ఆంజనేయ దండకం చదవమని అంటారు. మీరు పెద్దగా అయిన తర్వాత చీకట్లో పోయేటప్పుడు మీకు ఆంజనేయ దండకం అవసరం రాదు. వర్షం పడుతున్నప్పుడు, పిడుగులు పడుతున్నప్పుడు హిందూ మతానికి చెందిన వాళ్ళు అర్జునుడు పోతుంటే మేఘగాల్లో రథము ఏదో మేకు ఊడిపోయి పడింది కాబట్టి పిడుగు వచ్చిందని అంటారు. సైన్స్ అర్థమైన తర్వాత మీకు అది అర్థం, అది రెండు మేఘాలు అంటే ఒకదాన్ని ఒకటి తాకినప్పుడు 1,00,000 వోల్ట కంటే ఎక్కువ అయిన కరెంట్ జనరేట్ అవుతుంది, దాంట్లో నుంచి వస్తున్నది ఇది అనేది ఒకటి వస్తుంది. అంటే భారతీయ సమాజం ఇంకా సైంటిఫిక్గా నేర్చుకోవాల్సిన దశలో ఉంది, ఇంకా డెమోక్రటైజ్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనుషులము మనల్ని మనం అర్థం చేసుకుంటూ, సమాజాన్ని అర్థం చేసుకుంటూ, మనుషులంతా సమానమే, ఏ రకమైన తిండి తిన్నా, ఏ రకమైన బట్టలు కట్టుకున్నా, ఏ ప్రాంతంలో నివసించినా ఒకరు ఇంకొకరిని పెత్తనం చేయకుండా, దోపిడీ చేయకుండా ఉన్నంత వరకు ఉండాలని చెప్పి మనం అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం.